8వ నెల ప్రెగ్నెన్సీలో రెగ్యులర్ గైనిక్ చెకప్ కోసం వెళ్ళినప్పుడు పలు ఇతర రొటీన్ పరీక్షలతో పాటు గర్భస్థ శిశువు పొజిషన్ అలాగే బేబీ వెయిట్ తెలుస్తుంది. ఈ చెకప్ లో ఇంకా ఏ అంశాలను చూస్తారు మీరే చూడండి. ప్రెగ్నెన్సీ ప్రతి నెల గైనిక్ విజిట్ తప్పనిసరి. ఇందులో భాగంగా మొదట గర్భిణీలకు శరీర బరువు చెక్ చేస్తారు. గైనిక్ చెకప్ లో మొదటి పరీక్ష ఇది. ప్రెగ్నెన్సీ 3వ ట్రైమిస్టర్లో క్రమంగా బరువు పెరగడం సహజం. కానీ మొదటి 2 ట్రైమిస్టర్లతో పోలిస్తే 3వ ట్రైమిస్టర్లో గర్భిణీల కంటే కూడా గర్భస్థ శిశువు వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఇక గర్భిణీలు వెయిట్ గెయిన్ కాస్త స్లో డౌన్ కావడం కూడా 8వ నెల ప్రెగ్నెన్సీలో చూడొచ్చు. త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ పోల్చి చూస్తుంటే 8వ నెలలో మాక్సిమం పెరిగి తర్వాత 9వ నెలలో అంత ఎక్కువగా బరువు పెరగరండి. సో కొంతమందికి ఏమంటే వాళ్ళ బరువు తగ్గినట్టు కూడా కనిపిస్తుంది. కొంతమందికి ఎవరికి కనుక కాలు వాపులు ఎక్కువగా ఉంటుందో, బీపీ అనేది ఎక్కువగా వస్తుందో వాళ్ళకి మరి అధిక బరువు అనేది ఈ 8వ నెలలో 9వ నెలలో వస్తూ ఉంటుంది. ఎవరు కనుక ఎక్కువ బరువు పెరుగుతారో 8వ నెలలో 9వ నెలలో మనం అతి జాగ్రత్తగా వాళ్ళని పరిశీలిస్తూ ఉండాలి. వాళ్ళకి ఏమన్నా అనీమియా, హైపోప్రోటీనిమియా అంటే ప్రోటీన్ తగ్గిపోవడము, రక్తహీనత ఉండడము, లేదా వాళ్ళకి రక్తపోటు రావడము, ఇలాంటివి ఇతరేతర ఏమైనా కారణాలు ఉన్నాయా అని మనం పరీక్షించి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తల్లి యొక్క బరువు ప్రకారము ఈ పిండము అతిగా పెరుగుతున్నదా లేదా తక్కువగా పెరుగుతుందని కూడా మనం తెలుసుకోగలం. తల్లి బరువు ఒక 2 కిలోలు 20 వారాల తర్వాత నెలకు 2 కిలోలు ఎలాగ పెరగాలో అలాగే శిశువు కూడా 32 వారాల వరకు 1.5 కిలో వరకు వస్తుందండి. 32 వారాల నుంచి 40 వారాల వరకు ఇంకొక 1.5 కిలో వస్తుంది. అంటే మ్యాక్సిమం గ్రోత్ అనేది ఎక్కువగా పెరుగుదల అనేది 32 వారాల నుంచి 40 వారాల వరకు జరుగుతుంది. ఈ లాస్ట్ 3 నెలల్లోనే ఎక్కువగా పెరుగుతుంది. ప్రెగ్నెన్సీ 9 మాసాల పొడవునా రక్తపోటు మానిటరింగ్ చేయడం తప్పనిసరి. ఎందుకంటే తల్లి నుంచి గర్భస్థ శిశువుకి కావలసిన పోషకాలన్నీ కూడా ప్లాసెంటా ద్వారా బేబీకి తల్లి రక్త ప్రవాహం ద్వారానే అందుతుంది. నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఉన్న గర్భిణీలకి ఇది సరిపోతే ప్రీ ఎక్లాంప్సియా అంటే ప్రెగ్నెన్సీలో అధిక రక్తపోటు ఉంటే మాత్రం మరింత క్లోజ్ మానిటరింగ్ అవసరం పడుతుంది. ఇది కేవలం ఆయా స్త్రీల ఆరోగ్యాన్ని మానిటర్ చేసేందుకే కాదు, కడుపులో ఎదిగే బిడ్డ గురించి కూడా. ఎన్నో కాంప్లికేషన్స్ ఈ యొక్క ప్రెగ్నెన్సీ ఇండ్యూస్ హైపర్ టెన్షన్ వల్ల రావచ్చు తల్లికి. సో అలాంటి కాంప్లికేషన్స్ అన్ని మనం అవాయిడ్ చేయాలి అంటే ముందు జాగ్రత్తగా కొన్ని మనం చూసుకుంటూ ఉండాలి. అంటే నెలకొకసారి బీపీ చెక్ చేస్తే చాలదండి. ఇలాంటి వారికి మనము వారం చెక్ చేయాల్సి వస్తుంది. మరీ ఎక్కువగా ఉంటే వారానికి 2 సార్లు కూడా మనము చెక్ చేసి అది త్వరగా పట్టుకోవాలి. ఒకవేళ బీపీ వచ్చిందే అనుకోండి, వాళ్ళకి టాబ్లెట్లు ఇచ్చి బెడ్ రెస్ట్ ఇచ్చి దాన్ని కంట్రోల్లో పెట్టవలసిన అవసరం ఉంది. తల్లి ఇటు బిడ్డను కూడా మనం జాగ్రత్తగా కాపాడాలి. బిడ్డకి ఏమవుతుందంటే తల్లి నుంచి వచ్చే రక్తము తక్కువ వచ్చి ఆ గ్రోత్ రిస్ట్రిక్షన్ రావచ్చు. అంటే తల్లి సరిగ్గా పెరగకపోవచ్చు, అది పెరుగుదల తక్కువైపోయి అది కడుపులోనే చనిపోయే అవకాశం ఉండొచ్చు. యాక్సిడెంటల్ హెమరేజ్తో బర్త్ ఎక్స్ఫిక్సియా కూడా రావచ్చు. సో ఇలాంటివి ఎన్నో కాంప్లికేషన్స్ పిండానికి కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనము తొందరగా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని త్వరగా డయాగ్నోసిస్ చేసి రెస్ట్ ఇచ్చి మందులు ఇచ్చి వాళ్ళకి ఈ ఎక్లాంప్సియా రాకుండా, కాంప్లికేషన్స్ రాకుండా కాపాడాలి. ప్రెగ్నెన్సీలో ఎడిమా సాధారణం. అందుకే ప్రతి గైనిక్ విజిట్ లో ఈ అంశాన్ని చెక్ చేస్తారు. పాదాలు అలాగే చీల మండలాల్లో వాపులు పరీక్షించడం, అవి మరీ ఎక్కువగా ఉంటే అందుకు రెమెడీగా జాగ్రత్తలు సూచించడం దీనివల్ల సాధ్యపడుతుంది. ఫీటల్ హార్ట్ బీట్ పరీక్ష చేయడం కూడా రెగ్యులర్ గైనిక్ విజిట్ లో భాగమే. 8వ నెల ప్రెగ్నెన్సీలో రమారమి 130-140 సార్లు బేబీ హార్ట్ బీట్ ఉండొచ్చు. మేల్ లేదా ఫీమేల్ బేబీస్ ఫీటల్ హార్ట్ బీట్ లో తేడాలు ఉండొచ్చని అంటారు, కానీ అందుకు సైంటిఫిక్ గా ఎలాంటి ఆధారం లేదు. హైట్ ఆఫ్ ఫండస్ కూడా 8వ నెలలో చేసే ఒక పరీక్ష. ఇదే నెలలో బేబీ బర్త్ వెయిట్ రఫ్ ఎస్టిమేట్ కూడా చేస్తారు గైనకాలజిస్టులు. ఈ కటి వలయము అంటే ఆ పెల్విక్ బోన్ ముందు పక్క ఉన్న హార్డ్ గా మనం ఫీల్ చేస్తాం చూడండి, దాన్ని సింఫసిస్ ప్యూబస్ అంటాం. ఆ పెల్విక్ బోన్ యొక్క హార్డ్నెస్ నుంచి ఈ యొక్క
గర్భసంచి మ్యాక్సిమం హైట్ ఎక్కడి వరకు రీచ్ అవుతుందో దాన్ని మనం ఒక టేప్ పెట్టి మెజర్మెంట్ చూస్తాం. ఆ టేప్ మెజర్మెంట్ ద్వారా మనకు తెలిసింది ఏమంటే 18 వారాల నుంచి 32-36 వారాల వరకు ఎన్ని సెంటీమీటర్లు ఉంటుందో అన్ని సెంటీమీటర్లు వారాల పెరుగుదల ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు ఒక గర్భము 28 వారాలు ఉంది అనుకోండి. అది సింప్లిసియా ఫండల్ హైట్ మనం మెజర్ చేస్తే ఒక టేప్తో అది 28 సెంటీమీటర్లు ఉంటుంది. అదే 32 వారాల శిశువు ఉందనుకోండి, లోపల ఆ పిండంది మనము సింప్లిసియా ఫండల్ హైట్ 32 సెంటీమీటర్లు ఉంటుంది. ఇది మళ్ళీ ఈ 32 వారాల తర్వాత అది తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే ఈ యొక్క శిశువు ఈ యొక్క పిండం తల కటివలయంలోకి వెళ్ళిపోతుంది. దాన్ని హెడ్ ఎంగేజ్మెంట్ అంటారు. ఈ ఎంగేజ్మెంట్ ఆఫ్ ద హెడ్ వల్ల ఈ హైట్ ఆఫ్ ద ఫండస్ కూడా కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు మనము సింప్లిసియా ఫండల్ హైట్ తర్వాత ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసి బేబీ యొక్క హెడ్ ఎక్కడుందో ఇవి రెండు మనం నిర్ధారణ చేస్తే ఒక ఫార్ములా ఉన్నది. ఈ ఫార్ములాని మనం ఉపయోగించుకొని బేబీ యొక్క బర్త్ వెయిట్ అంటే పుట్టినప్పుడు బేబీ ఈ శిశువు ఎంత బరువుతో పుడుతుంది అని చెప్పి మనము అందాజాగా చెప్పగలం అన్నమాట. ఇది సింప్లిసియా ఫండల్ హైట్ ప్రకారము చెప్పొచ్చు. తర్వాత స్కానింగ్ చేస్తే కూడా అల్ట్రాసోనోగ్రఫీలో ఎస్టిమేటెడ్ ఫీటల్ వెయిట్ అని ఇస్తారు. దాని ద్వారా కూడా మనము చెప్పుకోగలం. ఇక 32వ వారం ప్రెగ్నెన్సీ అంటే 8వ నెలలోకి ప్రవేశించాక ప్రతి 2 వారాలకి మీ గైనిక్ మిమ్మల్ని చెకప్ కోసం రమ్మని సూచిస్తారు. ఇక ప్రత్యేకించి ఏదైనా సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటే కూడా వాటిని డాక్టర్ని అడిగి తెలుసుకోవచ్చు. 8వ నెల మొదలు గర్భిణీలకు చెకప్ కోసం ప్రతి 2 వారాలకి ఒకసారి రమ్మని సూచిస్తారు గైనకాలజిస్ట్. ఎందువలనంటే ఇక ప్రసవం దగ్గర పడుతుంటే మరింత క్లోజ్ గా ప్రెగ్నెంట్ ని మానిటర్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నా కూడా వెంటనే చికిత్స చేసే వీలు ఉంటుంది. ఒక్కోసారి అంటారనమాట, అత్తగారింట్లో 28 వారాల వరకు ఉన్నారు, అమ్మగారింటిలో వచ్చారు, మా దగ్గర ఉన్నప్పుడు బాగుండింది, మీ దగ్గరకు వచ్చినాక ప్రాబ్లం వచ్చింది అంటే అది చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ వచ్చేది అన్ని 28 వారాల తర్వాతనే వస్తుంది. సో వీళ్ళకి బీపీ రావడం అనేది, గ్రోత్ రిస్ట్రిక్షన్ అనేది, లేదా డయాబెటిక్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, అనీమియా వల్ల ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా 28 వారాల తర్వాత బయటపడుతూ ఉంటుంది. సో అందుకే మనము 28 వారాల వరకు నెలకొకసారి వచ్చినా సరిపోతుంది. దాని తర్వాత మాత్రము 2 వారాలకి ఒకసారి రావాలి. అది ఎంతవరకు 36 వారాల వరకు 2 వారాలకు ఒకసారి రావాలి. మరి అందరికీ అలాగే కాదు, కొంతమందికి ఏమైనా కాంప్లికేషన్స్ ఉండొచ్చు, వాళ్ళకి వాపులు రావచ్చు, అనీమియా ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, హార్ట్ డిజీజ్ ఉండొచ్చు, లేదా ఆస్తమా, ఇలాంటివి ఏమైనా కాంప్లికేషన్స్ ఉండొచ్చు వాళ్ళకి. అలాంటి వారికి వారానికి ఒకసారి రావాల్సి వస్తుంది.